సార్ ఓకే సార్ రెడీ అయితే ఓకే. ఈరోజు మీ ముందు గంజాయి సరఫరా చేసే తర్వాత అమ్మేవాళ్ళు బుజ్జి అని శివతేజ అనే ఇద్దరు నేను ముందుగా హాజరు. ఈ శివతేజ అనే అతను చింతపల్లి వైజాగ్ ఏరియా సంబంధించిన వ్యక్తి. అక్కడి నుంచి ట్రైన్లో గంజాయి తీసుకొచ్చి ఈ బుజ్జి ఎవరంటే ఈమె ఏఎంపురం ఎస్ఆర్, ఈమె భర్త హరిబాబు. ఇతను కూడా ఆల్రెడీ ఈ నెల 6వ తారీఖున మనకు వచ్చిన సమాచారం ప్రకారం అతను అరెస్ట్ చేసిన అతను జైల్లో ఉంటారు. వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరికి ఈ శివతేజ అనే అతను వైజాగ్ నుంచి తిరుపతి నుంచి ట్రైన్లో తీసుకొచ్చేసి తిరుపతి ఏరియాలో లేకపోతే వీళ్ళు చెప్పిన ఏరియాలో అతను డెలివర్ చేస్తారు. వాళ్ళు ఇక్కడ లోకల్గా వాళ్ళ కస్టమర్స్కి ఇంకా చిన్న చిన్న ఎవరికైనా అమ్ముతారు. అవన్నీ కూడా కొన్ని ఇంట్రాగేషన్లో ఇంకా కొన్ని విషయాలు వచ్చాయి. వాళ్ళ పేర్లు కూడా కేసులో దర్యాప్తులో సాక్ష్యాలను బట్టి వాళ్ళు కేసులో చేర్చడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే, వీటిపైన ఈ మధ్యకాలంలో నాకు జిల్లా ఎస్పీ తుషార ఐపీఎస్ గారు గట్టి నిఘా పెట్టి మన చిత్తూరు పట్టణాన్ని గంజాయి రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని మాకు క్రైమ్ మీటింగ్ సమావేశంలోని రెవెన్యూ కాన్ఫరెన్స్లో సిబ్బంది అందరికీ చెప్తూ ఉంటారు. అందులో భాగంగా చిత్తూరు వన్ టౌన్ సిఐ సిబ్బందికి ఈరోజు వచ్చిన సమాచారం ప్రకారం మన ఆర్టీసీ బస్ స్టాండ్ వెనకాల వీళ్ళిద్దరు అన్నవాసాలుగా ఉంటే ఖచ్చితంగా మనకున్న సమాచారం ప్రకారం వాళ్ళ దగ్గర మీ ముందు ప్రవేశపెట్టినటువంటి 2 బ్యాగ్లు, ఇవి ఒక్కొక్క బ్యాగ్లో 2 కలిసి ప్యాకెట్స్ 6 కిలోల 200 గ్రాములు నేరానికి గురించినటువంటి మొబైల్స్ కూడా పెద్ద మనిషి సంవత్సరంలో 2000 సంవత్సరంలో సీజ్ చేసి కేసు నమోదు చేయడం. సార్ ఎంత వాల్యూ సార్? మొత్తం టోటల్గా గంజాయి 1.5 lakh, మొత్తం 2.5 lakhs. అంటే గతంలో వీళ్ళపైన ఏమైనా కేసులు నమోదు? ఇదే గాంజా కేసు బుజ్జి పైన ఉంది, శివతేజ్ పైన బైండ్ ఓవర్ కేసు ఉంది. కొద్దిగా ఇంకా మనం అక్కడ పోలీసులతో విచారిస్తే, ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ ప్రాంతం వాళ్ళు కాబట్టి మనం అక్కడ పోలీసులు కనుక్కున్న తర్వాత కేసు వాళ్ళకి తెలుసు.